ఇంత పెద్ద వడ ఎవరైనా ఇస్తారా? దీని పేరు రసం వడ కదా, బాహుబలి వడ, బల్లాల దేవుడి వడ అని పెట్టుకోండి మీరు. ఇదిగో బంగాళదుంప వేసుకో, ఇదిగో క్యారెట్ వేసుకో, క్యాబేజ్ వేసుకో. తినాలరా ఇప్పుడు తిని అదిరిపోద్ది. పోలా అదిరిపోలా. ఇక్కడ అద్భుతమైన మనుషులకి అద్భుతమైన ఐడియా వచ్చిందనమాట. ఏం సరిపోతుంది ఆగరా ఇదే. అబ్బాయికి ఏమైనా నాకు సంబంధం లేదు గాయస్. రకరకాలుగా ఉంది మాస్టర్. ఈ సౌండ్ ఏంట్రా నువ్వు? ఏంటి మమ్మీ ఎవడు ఇలాగున్నదండి బాబు నాకు. ఏమైనా ఎడబోతున్నావు? నేనా కొత్త వీడియో చేయడానికి మెట్రో సిరీస్ ది. అవును కదా, మనకి యాక్చువల్లీ మంచి రీచ్ వస్తుంది మెట్రో సిరీస్ కి. అయినా ఏ మెట్రోకి? లడ్కీ కా పూల్. అరే సార్ నిన్నెవడైనా టీ తాగించి మరీ కొట్టాడ్రా? లడ్కీ కా పూల్ కాదే, లక్కడి కా పూల్ అది. అక్కడికి వెళ్దాం. ఓకే ఓకే, నువ్వు 3 ప్లేసెస్ చూపించు, నేను 3 ప్లేసెస్ చూపిస్తా. అంటే సెట్. అండ్ మీరు చూడడమే కాదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి. పదండి, బాయ్ బాయ్. అండ్ బేసికలీ లక్డీ కపుల్ అనేది నాకు చాలా నాస్టాలజిక్ లొకేషన్. ఎందుకంటే మేము చిన్నప్పుడు హైదరాబాద్ టూర్స్కి వచ్చినప్పుడు ఇక్కడ స్టే చేసేవాళ్ళం. అండ్ ఇక్కడ ద్వారకా హోటల్లో స్టే చేసి పక్కన ఫుడ్ తిని, అండ్ ఇక్కడ చాలా చాలా మంచి ఫుడ్స్ అవి నాకు గుర్తున్నాయి అనమాట. అండ్ ఫస్ట్ ప్లేస్ మనం బ్రేక్ఫాస్ట్కి వచ్చింది శ్రీ వెంకటేశ్వర హోటల్. ఇది మెట్రో మీరు దిగగానే పక్కకే ఉంటుంది. అండ్ డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి ఐ బాట్ రసం వడ. వాటిని చూసి వెంటనే షాక్ అయ్యాను తెలుసా. ఇంత పెద్ద వడ ఎవరైనా ఇస్తారా? దీని పేరు రసం వడ కదా, బాహుబలి వడ, బల్లాల దేవుడి వడ అని పెట్టుకోండి మీరు. ఇంత పెద్ద వడ ఎట్లా ఇచ్చారు బ్రో, అసలు షాక్ అయిపోయాం. దీని కాస్ట్ కూడా 110 రూపీస్. అండ్ మొత్తం వడ ఉంది, చట్నీ 2 చట్నీలు ఇచ్చారు, అండ్ కారబుంది కూడా వచ్చారు. నైస్. ఫస్ట్ మొత్తం రసంలో ఇలా మునిగి తేలుతుంది ప్రెసెంట్. ఇది ఇంత పెద్ద వడ మునిగి తేలుతుంది. అండ్ లెట్ మీ యాడ్ సమ్ బూందీ. కేక్ కట్ చేసి పెద్ద ఫీలింగ్ వస్తుంది. పెద్ద ప్రాసెసే. అండ్ రసం చాలా వేడిగా ఉంది. నువ్వు నాకు వచ్చే సినిమా అంటాడు కదా, వేడిగా తీసుకొని సాంబార్ అంత వేడిగా తీసుకురావాలంటే కష్టం, మీకు తినలేకపోయారేమో సార్ అంటే ఉప్పు ఫోన్ ఉదుకుని తింటాను రా అంటే అలాగే. రసం వడ ఇస్ యాక్చువల్లీ గుడ్. అంటే నేను ఎట్లా ఉంటుందా అని అనుకున్నా, సాంబార్ వడలాగే ఇట్ ఇస్ అ డిఫరెంట్ టేస్ట్, చాలా బాగుంది. అండ్ దీనికి ఆ బూందీ ఇంకా చట్నీ కూడా తింటే సూపర్. ద వడ ఇస్ వెరీ ఫ్లఫీ, వెరీ సాఫ్ట్, సో గుడ్. చేసింది గైస్. అండ్ ఇది కనుక మీరు తింటే లంచ్ చేయక్కర్లే, అస్సలు చేయక్కర్లే. ఇట్ ఈస్ సో గుడ్. అండ్ మొన్న కమెంట్ చూసాం, అమ్మాయిలు మీరు కరుపా చెరువు అని పెట్టారు. కడుపు చెరువులో అయిపోతుంది సార్. చాలా బాగుంది రసం వడ అయితే, లైక్ వెరీ గుడ్ ఫ్యాన్. నాకు రేటింగ్ ఇవ్వాలంటే గివ్ లైక్ 4.8 out of 5. ఈజీ 4.8 out of 5. 4.9 కూడా ఇచ్చచ్చు. 4.9 out of 5 కంప్లీట్ ఫిక్స్. అండ్ గైస్ మన ఫస్ట్ స్పాట్ విచ్ ఈ స్పెషల్ స్పాట్ అనమాట బేసికల్. ఎందుకంటే ఈరోజు స్పెషల్ కదా, ఎందుకంటే మనం లక్డీ కా పూల్లో ఉన్నాం కాబట్టి మనం ఒక స్పెషల్ దోశ పాయింట్కి వచ్చేసాం. ఈ లొకేషన్ ఎక్కడ అంటే ఎగ్జాక్ట్గా బేసికలీ నిలోఫర్ పోయే రూట్ గైస్. అండ్ ఇక్కడ నేను అడిగిన స్పెషల్ ఏంటి అంటే స్పెషల్ దోశ అన్నారు, విచ్ ఇస్ ఆఫ్ ఓన్లీ 30 రూపీస్. ఇది ఏంటంటే స్పెషల్ మసాలా దోశ అంటాం. ఫస్ట్ చూద్దాం. దోశ అయితే ప్రిపరేషన్ చూస్తే చాలా హాట్గా చాలా యమ్మీ ఉంది. నేను పొద్దున నుంచి ఏం తినలే షూట్ కోసం, అండ్ ఇప్పుడు చాలా ఆకలి టింగ్ అవుతుంది అనమాట నా కడుపులో. ఐ హోప్ ఇది టేస్ట్ బాగుండాలని చెప్పి. చాలా మంచిగా ఏమంటారు ఉప్మా వేసాడు, ఆలు వేసాడు,
కొత్తిమీర ఉంది, క్యారెట్ ఉంది, ఆనియన్ ఉంది. వావ్. అండ్ ఇక్కడ చట్నీ, నేను ఓన్లీ చట్నీ పెట్టుకున్నా, కానీ యాక్చువల్లీ సాంబార్ కూడా ఉంది. అండ్ ఇక్కడ చట్నీ కూడా మంచి పౌడర్స్ ఇచ్చాడు. లెట్స్ టేస్ట్. ఫస్ట్ బైట్ ఆఫ్ ద డే గైస్. చియర్స్ చియర్స్ చియర్స్. ఇది యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ వెరీ స్పైసీ, నాట్ వెరీ సప్పగా ఆల్సో. ఇది ఫస్ట్ బైట్ కన్నా తింటూ ఉంటే మంచిగా ఉంది గైస్. వెరీ నైస్ కన్సిడరింగ్ ఓన్లీ 30 రూపీస్, అన్లిమిటెడ్ చట్నీ, అన్లిమిటెడ్ సాంబార్. మంచిగా అనిపించింది. లైక్ ఇట్స్ అ నైస్ స్పాట్. యమ్మీ యమ్మీ. అండ్ ఆల్సో ఇక్కడ దోసాస్ మాత్రమే కాకుండా పూరి, ఇడ్లీ ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ స్పెషల్ దోశ కాబట్టి దోశ ఆర్డర్ చేస్తాను, ఎందుకంటే నేను కూడా స్పెషల్ కదా, అందుకే స్పెషల్ ఉండాలి కదా నాకు. ఇలాంటి కులు జోకులు ఏదంటే మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి గైస్, నేను వేయను. కన్సిడరింగ్ ద క్వాలిటీ, ప్రైస్, అంబియన్స్ అండ్ వెయిటింగ్ టైం, దీనికి ఓవరాల్ రేటింగ్ 5/5 గైస్. అండ్ లంచ్కి వీ కేమ్ టు ద్వారకా హోటల్. ఇది మెయిన్లోనే ఉంటుంది, మెట్రోకి చాలా దగ్గరలో ఉంటుంది, జస్ట్ లైక్ వాకబుల్. అండ్ ఇక్కడ వెజ్ మీల్స్ చాలా ఫేమస్, అండ్ అదే ఆర్డర్ చేసాం. అండ్ ఇట్ ఈస్ కాస్టింగ్ us 270 రూపీస్. మంచిగా బనానాలు వేసేసారు అండ్ ఇన్ని రకాల ఐటమ్స్ పెట్టారు. మంచి థాలీ ప్లేట్ ఇది. పప్పు, కుర్మా కూర, అండ్ ఇది బఠానీ కూర, రసం, సాంబార్, స్పెషల్ రైస్, పుదీనా రైస్ మేబీ, బెండకాయ ఫ్రై, పెరుగు, స్వీట్, 2 పూరీలు, పచ్చడి, అన్నం, అప్పడం. ఇంకేం కావాలి లైఫ్లో నీకన్నా? ఇది ఇంతకన్నా హ్యాపీగా ఉండడానికి. తిని ఒక్కొక్కటి ఐ సే వాట్స్ ద బెస్ట్ ఐటమ్. బుడ్డి చిన్న పూరీలు క్యూట్ ఉన్నాయి కదా. ఫుడ్ ఇస్ క్యూట్. అండ్ ప్యూర్ నాస్టాలజిక్ వైబ్స్. అండ్ పూరి అయిపోయింది. వీల్ టేస్ట్ దిస్ స్పెషల్ రైస్. చిన్న క్వాంటిటీస్లో అన్నీ ఇచ్చారు కాబట్టి ఇట్ విల్ బి సఫిషియంట్ ఫర్ అస్. నేను పుదీనా రైస్ తిన ఇన్ని రోజులు అయిందో నాకు ఇది గుర్తు చేస్తుంది. ఇట్స్ టేస్టింగ్ గుడ్. అండ్ ఆంధ్ర మీల్స్లో ఆబ్వియస్లీ ద టేస్టియస్ట్ థింగ్ ఇస్ కందిపొడి అండ్ నెయ్యి. మీరు ఎన్ని ఐటమ్స్ ఉన్నా కందిపొడి, నెయ్యి, ఆవకాయ వేసుకోకుండా దిస్ ఆంధ్ర మీల్ విల్ నాట్ బీ కంప్లీట్. మంచిగా ఉంది. లైక్ మీకు ఎట్లా ఇష్టం? కందిపొడి నార్మల్గా ఇష్టమా, ఆవకాయ వేసుకుంటే కూడా ఇష్టమా? లైక్ నాకు నార్మల్గానే ఇష్టం, మా చెల్లికి ఆవకాయ వేసుకుంటే ఇష్టం. అట్లా మీకేంటి ఫేవరెట్? మీరు ఎప్పుడైనా ఆవకాయలో కందిపొడి వేసుకుని తినారా? బోల్డ్ సార్లు తిన్నా. మాగాయిలో మీగడ పెరుగు వేసుకుని తింటే ఆహా నా రాజా. ఐఎమ్ సాలివేటింగ్ ఈవెన్ బిఫోర్ ఈటింగ్. నా ముందు పెట్టుకుని నేను ఎమోషనల్ అయిపోతానేమో ఇంత మంచి ఫుడ్ తింటున్నప్పుడు. లైక్ చేసిన వాళ్ళకి అనమాట ఈ ముద్ద, కమెంట్ చేసిన వాళ్ళకి ఈ ముద్ద, సబ్స్క్రైబ్ చేసేసుకున్నారనుకో పూరిస్తాం. లైన్లో ఉండు, నువ్వు లైన్లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్లో ఉండు. ఇక్కడికి వచ్చేసిన తర్వాత కందిపొడి, ఆవకాయ అట్లా తిన్న తర్వాత అన్నం కూర తిన్న తర్వాత దిస్ వన్ స్పెషల్ ట్రిక్. అది నా టైప్ ఆఫ్ థింగ్ అనమాట. చెప్తాను చూడండి. ఫస్ట్ పప్పు తీసుకోండి, పప్పు కొంచెం వేసుకోండి. పప్పు వేసుకున్న తర్వాత అండ్ దెన్ రసం, సాంబార్ రసం కూడా కొంచెం వేసుకోండి. అన్నీ బేసికలీ మనం ఇలకత్త మఫ్లియా చేయాలన్నమాట. అండ్ రసం ఆల్సో. ఇది ఈ మిక్చర్ని మీరు కలిపిన తర్వాత దీనిపైన నెయ్యి వేయండి. నెయ్యి అంత నెయ్యితో నిండిపోవాలి బేసికలీ. దిస్ ఇస్ వాట్ గివ్స్ యూ సమ్ పర్ఫెక్ట్ టేస్ట్. అండ్ ఇది ఇక్కడేమో మనకి బెండకాయ పకోడీ ఫ్రై ఇచ్చారు, దాదా తినండి. మీకు నచ్చబోతే నా పేరు మార్చుకుంటాను, అంత కాన్ఫిడెంట్. అమ్మాయి లాస్ట్కి అయితే ఫుల్ మీల్స్ కంప్లీట్ చేసాము. అండ్ దీంట్లో నాకు చాలా నచ్చిన ఐటమ్స్ ఏంటి అంటే ఆబ్వియస్లీ కందిపొడి, ఇంకా ఆవకాయ, అండ్ దాంతోపాటు ఐ లైక్ పెరుగు. అసలు ఆ పెరుగు అయితే
నేను రెండో కప్ కూడా తెప్పించుకున్నాను అనమాట. దట్స్ హౌ మచ్ లైక్ ఇట్. ఓవరాల్ ఐ విల్ గివ్ ఇట్ రేటింగ్ యాజ్ 4.5 అవుట్ ఆఫ్ 4. అండ్ ఇప్పుడైతే నిద్ర, వాట్ ఐ నీడ్ ఇస్ నిద్ర. ఇంత మంచి ఫుడ్ తిన్నాక వాట్ ఐల్ గెట్ ఇస్ ఫుడ్ కామన్ స్లీప్. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. సో గైస్ మనకి లంచ్ కి వచ్చేసి వీ కేమ్ టు షాజికా ధాబా. ఇది ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉంటుంది అంటే మెట్రో ఉందా, అక్కడ నుంచి ఒక 200 మీటర్స్ చక్కగా వచ్చేస్తే ఒక చౌరస్తా వస్తుంది. చౌరస్తా పక్క కింద పెద్ద బిల్డింగ్ ఉంటుంది, అక్కడే ఉంటుంది. అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ చూస్తే చాలా రష్ ఉంది. ఐ మీన్ ఐ డోంట్ థింక్ విల్ గెట్ ప్లేస్ వెరీ క్విక్లీ. మస్తు క్రౌడెడ్ ఉంది. లెట్స్ దోలాడదాం అంటే చూద్దాం ఎంత వెయిటింగ్ టైం ఉంటుందో లోపలికి పోయినాక. సో గైస్ ఆఫ్టర్ 10 to 15 minutes ఆఫ్ వెయిటింగ్ టైం అయితే మనకి ఇక్కడ ప్లేస్ దొరికింది. ఐ సీ పీపుల్ టేక్ అవే ఆల్సో. సో మీరు ఇక్కడ ఇంతసేపు వెయిట్ చేసే బదులు మీరు పార్సిల్ తీసుకోండి బెటర్. నేను ఆర్డర్ చేసింది అయితే బటర్ చికెన్ అండ్ తందూర్ నాన్. సో లెట్స్ టేస్ట్ ఎలా ఉంటుందో. All my plate looks so colorful. Actually ఇక్కడ పక్కన ఉన్న వాళ్ళు లైక్ ఐఎమ్ సీయింగ్ వాట్ దే హ్యావ్ ఆర్డర్ అనమాట. వాళ్ళైతే చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసిండు. బట్ వెన్ ఐ ఆస్క్డ్ రెస్టారెంట్ అన్నని ఇక్కడ ఏం బాగుంటుంది అంటే వాళ్ళు సజెస్ట్ చేసామన్నమాట ఇక్కడ స్పెషల్ బటర్ చికెన్ ఉంటుందని చెప్పి. అండ్ నేను స్పైసీ చేయండి అన్నా, బట్ అది ఆల్రెడీ స్పైసీ ఉంటుంది మేడం అన్నాడు. అండ్ చూద్దాం ఎంత స్పైసీ ఉందో. మంచిగా ఐ ఆర్డర్డ్ వీట్ తందూరి రోటీ. అండ్ మేము ఆర్డర్ చేసిన క్వాంటిటీ ఓన్లీ హాఫ్. సో దాని ప్రకారంగా చూస్తే హాఫ్కి బాగానే క్వాంటిటీ వచ్చింది. ఇట్స్ టేస్ట్. చియర్స్ గైస్. చికెన్ చాలా టెండర్ ఉంది యాక్చువల్లీ, లైక్ ఇట్స్ వెరీ సాఫ్ట్. దట్ ఈస్ నైస్. యమ్. టేస్ట్ మస్తు ఉంది. స్పైసీగా ఘాటుగా మసాలాస్ మొత్తం తాగుతున్నాయి. అండ్ చికెన్ టేస్ట్ చాలా బాగుంది. అండ్ అన్నట్టు ఇది చాలా స్పైసీ అని చెప్పాలంటే. అంటే వీళ్ళు కాస్ట్ అనేది తక్కువేం లేదు, కానీ వీళ్ళు పెట్టిన కాస్ట్కి దే ఆర్ మేకింగ్ ద జస్టిస్ అంటే ఇంకా. సో ఐ ఫీల్ ఇట్స్ వర్త్ ఇట్. సో ఓవరాల్ ప్లేస్ ఫుడ్ రేట్కి నేను ఇచ్చే రేటింగ్ 4.8 out of 5. ఆ పాయింట్ అనేది తీసిన అంటే వెయిటింగ్ టైం ఉందని, అంటే చిన్న ఉంది ఆ ప్లేస్. మిగతాదంతా చాలా బాగుంది. లైక్ ఇట్ ఈస్ సో పర్ఫెక్ట్. లెట్స్ గో టు నెక్స్ట్ ప్లేస్. అండ్ వీళ్ళ ఫోటోలు తీయడం పక్కన పెడితే లాస్ట్కి నేను అందరినీ తీసుకొచ్చింది నర్సింగ్ బెల్కి ఆగే. ఇక్కడ బేసికలీ స్నాక్స్ చాలా ఫేమస్. అండ్ ఈ వేళ పొగకు మానేయండి. సహాయం కోసం ఎప్పటి నుంచో ఫేమస్. ఈ అమ్మాయి దగ్గుతూనే ఉంటుంది. ఈ అమ్మాయి హెల్త్ని సెట్ చేసుకోదు. అయినా ఇక్కడికి వచ్చి బేసికలీ జ్యూసెస్ ఇచ్చాం. తినకి మోసంబి, అబ్బాయికి ఓరియో, అండ్ నాకు వాటర్ మెలన్ వితౌట్ ఐస్ వితౌట్ షుగర్. ఇంకెందుకు ఊటి వాటర్ ఐస్. ఇట్ ఇస్ జస్ట్ గోయింగ్. నీ వాదటి బామ్మది బాగుంది. ఇది కూడా పానీపూరియా ఇదా? షుగర్ లేదు, ఐస్ లేదు. పొద్దున్న నుంచి లిటరల్గా చెప్పాలంటే యుద్ధాలు చేస్తాం అని. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. మీల్స్ తిన్న తర్వాత నాకు ఏం ఓపిక లేదు తినడానికి, కానీ మీకు చూపించాలని చెప్పేసి తీసుకొచ్చా. బట్ దిస్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ ప్లేస్. అండ్ పానీపూరి 30 rupees. అండ్ దీనికి డిఫరెంట్ కాస్ట్. లెట్ మీ డూ ఇట్. ఈ సౌండ్ ఏంట్రా నువ్వు? ఏంటి మమ్మీ ఎవడీడు? ఇలాగున్నదంటే బాబు నాకు సరిగ్గా సరిపోయారు ఇద్దరికిద్దరు. అలాగా డీసెంట్గా తాగాలి. మంచిగా బఠానీ స్టఫింగ్ వచ్చింది. అయ్యో కొన్ని బొక్కడిపోయింది పానీపూరి. ఇక్కడ అద్భుతమైన మనుషులకి అద్భుతమైన ఐడియా వచ్చిందనమాట. పూరి వేసుకుని దాంట్లో ఓరియో షేక్, మోసంబి జ్యూస్ వేసుకుంటారంట. చాక్లెట్ పానీపూరి గైస్. యూ కెన్ ట్రై ఇట్. దట్ వోంట్ బి ఎ ప్రాబ్లం. నువ్వు చేయరా? బాగుంది. గుడ్డా కట్టమిట ఉంది. ఇట్లా మీ గుడ్ ఓన్లీ, మరి అంత వస్తాను కొంచెం వేసుకో.
ఏం సరిపోతుంది అది ఆగరా బాబు ఇదే అబ్బాయికి ఏమైనా నాకు సంబంధం లేదు గాయస్. రకరకాలుగా ఉంది మాస్టర్. వితౌట్ షుగర్ వితౌట్ ఐస్ కదా వాటర్ లెక్కనే ఉంటుంది. దీంట్లో వాటర్ మిలన్ చంక్స్ ఉన్నాయి. ఓ యమ్మీ యమ్మీ ఇంకా యమ్మీ. నైస్ ఐ నో రెడ్ ఇట్ నైస్ వెరీ నైస్ కాంబినేషన్ హెల్త్ ఫ్రూట్స్ అండ్ పానీపూరి కదా. ఇది కూడా చాలా బాగుంది. ఓవరాల్ నేనైతే ఈ రేటింగ్కి జస్ట్ ఈ పానీపూరి దీని రేటింగ్ ఐ కెన్ గివ్ 4.8/5. నేను కూడా 4.8. అండ్ ప్లేస్ కూడా ఇక్కడ ఉన్న వెరైటీస్ ఆర్ సో మెనీ. ఆలూ టోస్ట్, ఫ్రెంచ్ ఫ్రైస్, శాండ్విచెస్, చోలే భటూరా, you name it, they have everything in the snacks. Very good place if you want to chill out and have some good snacks. Do come and visit this. అది నాకు ప్రే ప్రమోషన్ కాదు. ఈ అబ్బాయి సౌండ్స్ ఇదాక వచ్చారు నాకు. ఇగో ఇలాంటి ఫ్రెండ్స్తో వస్తే ఇంకా మంచిగా వైబ్ అవుతారు. ఓకే అండ్ గైస్ మనం స్నాక్స్ ప్లేస్ ఎక్కడికి వచ్చామో మీకు నా బ్యాక్గ్రౌండ్ చూస్తేనే అర్థమైపోయినట్టుంది. లక్డికా పూర్లో స్నాక్స్ స్పాట్ ఎక్కడ బాగుంటుంది మీరు ఒక చిన్న పిల్లని అడిగిన చెప్పేస్తాను అనమాట. విచ్ ఈస్ నన్ అదర్ దాన్ ద ఓజీ నిలోఫర్. అండ్ మనం టీ ఆర్డర్ చేసినాం అండ్ మస్కాబన్ ఆర్డర్ చేసినాం. ఇది వచ్చేసి నాకు టీ వచ్చేసి 25 రూపీస్ వచ్చింది. ఇంత ఫుల్ క్వాంటిటీ ఉంది విచ్ ఐ గెస్ ఇట్ ఈస్ ప్రిటీ డీసెంట్ ఓన్లీ. అండ్ ఇది 80 రూపీస్ అనుకుంటా. అండ్ దిస్ ఈస్ 80 రూపీస్. అండ్ ఆల్సో ఇక్కడ ముందు యూపీఐ ఆప్షన్ ఆన్లైన్ పేమెంట్ ఆప్షన్ ఉండకపోతుంది అనమాట. సో అక్కడ పక్కకు వచ్చింది. సో దట్స్ వెరీ నైస్. లెట్స్ టేస్ట్. ఆబ్వియస్లీ ఇది బాగుంటుంది. ఓన్లీ ఫార్మాలిటీకి మనం టేస్ట్ చేస్తున్నాం. చియర్స్. యాక్చువల్లీ ఆమె పర్సన్ అంటే నేను టీ కాఫీ అలవాటు లేని పర్సన్ అనమాట. అట్లాంటిది ఈ టీ దిస్ ఇస్ లైక్ టూ చుమ్మా మంచి టీ పౌడర్ ఉంటుంది కదా దాని అరోమా చాలా స్ట్రాంగ్ వస్తుంది. అండ్ దాని టేస్ట్ కూడా మంచిగా వస్తుంది. అండ్ లెట్స్ టేస్ట్ మస్కవన్. మంచి మస్క వేసిండు గైస్. ఇలా డిప్ చేసి చేసి తిందాం. యమ్ యమ్ యమ్. ఫుల్ వేడివేడిగా ఉన్నాయి టీ ఇంకా మస్కవన్. చేస్. నేను అనుకుంటున్నా గైస్ ఈ ప్లేస్ చాలా ఓవర్ రేటెడ్ లక్డికా పూల్ అని చెప్పి. బట్ ఇట్ ఈస్ వర్త్ బీయింగ్ ఓవర్ రేటెడ్. అంటే చాలా బాగుంది. ఇట్ ఈస్ సో గుడ్. అంటే 80 రూపీస్ 25 రూపీస్ ఇంకేం కావాలి లైఫ్కి. పర్ఫెక్ట్ టీ టైమ్ స్నాక్స్ అనొచ్చు. అండ్ ఆబ్వియస్లీ ఇది వితౌట్ ఎనీ డౌట్ 5/5 రేటింగ్ అనమాట. అండ్ దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. నేను మంచిగా 3 ప్లేసెస్ చూపించా. నేను కూడా మస్తు 3 ప్లేసెస్ చూపించిన. యాక్చువల్లీ ఆల్ ద ప్లేసెస్ విచ్ ఐ విజిటెడ్ ఆర్ యాక్చువల్లీ సో గుడ్. సేమ్ లైక్ ఆల్మోస్ట్ 100కి 5/5 ఇచ్చిన. నేను సూపర్ హిట్ అయిపోయినా. హ్యాట్రిక్ అయిపోయింది చెప్పాలంటే. బట్ దిస్ ప్లేస్ లైక్ మేము మంచిగా ఫుడ్ ఎక్స్ప్లోర్ చేస్తాం. మీరు కూడా మంచి ప్లేసెస్ డిస్కవర్ చేసి ఉంటారు. లైక్ మీరు ఇక్కడ బిర్లా మందిర్కి అట్లా వచ్చినప్పుడు యూ క్యాన్ టు దీస్ ప్లేసెస్ టు ఈట్ అండ్ డూ ఆల్ దిస్ స్టఫ్. అండ్ సో యూ నో ద డ్రిల్. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి వీడియోస్ చెప్పాలి. మాది అర్థమైందా? మాది. అండ్ వీడియోస్ మావే. వేరే వీడియోకి వెళ్ళే ముందు మావే చూస్తాను. బాయ్.